జగన్మోహన్ రెడ్డి గారు మీరు మూవీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. మీ గురించి నేను అనుకుంటున్నాను, కానీ మూవీలో చూసిన తర్వాత చాలా అదృష్టంగా ఉంది. ఏం పవర్ సార్ అయింది, చాలా పవర్ ఉంది. చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించాడు కదా, జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ చూపించలేండి అసలు. 175 ఆంధ్రాలో ఫుల్ 100% డౌట్ లేదు, వేసుకోండి. అదా పనికిమాల పేపర్లు తీసేయండి. కొన్ని కల్పితాలు పెట్టారు, ఆయన చేసింది తక్కువ, అక్కడ చూపించింది ఎక్కువ ఉంది. సూపర్ అండి, సూపర్. జగన్మోహన్ రెడ్డి గారు చేసి పథకాలన్నీ మంచిగానండి, కానీ అభివృద్ధి జరగలేదంటారు కదా, ఆంధ్రాకి వచ్చి చూడమని తెలుస్తుంది. అలాగా అభివృద్ధి జరగనన్నా కూడా అలా ఎర్రు లెక్క. ఆ పథకం తీసుకున్న వాడికి ఇది ఓటు వేయకూడదు అనుకోండి, ఆడి ఎదవతో సమానం పక్కా. ఇప్పుడు యాత్ర 1 సినిమాలో వైఎస్ గారి పాదయాత్ర ఉంచారు, ఇందులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంచారు. ఈ గత 5 ఏళ్ళు జగన్ పరిపాలన ఎలా ఉంది? తండ్రిని మరిపించేలా ఉంది. సపోజ్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మామూలుగా మనకి గ్రాఫిక్స్ చూపిస్తారండి. చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించాడు కదా, జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ చూపించలేండి అసలు, చేసి చూపించలేండి అక్కడ. ఒకసారి అంతే, అందరూ గ్రాఫిక్స్ అనుకున్న వాళ్ళు వచ్చి చూడమని తెలుస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్గా ఈసారి మళ్ళీ జగనే అంటారా? పక్కా 100% వన్స్ మోర్ జగన్ పక్కా. ఏం తిరగలేదు నీకు అసలు, ఎందుకంటే ఆయనకి తిన్న విశ్వాసం అన్నా చూపిస్తారండి, అంతే. అది చాలా సంతోషపడుతున్నాను నేను సొంత కడప డిస్టిక్ వాసిగా. అసలు జగన్ చూస్తుంటే ఫేస్ టు ఫేస్, నా ఏజ్ జగన్ది ఒకటే ఏజ్, 72 డేట్ ఆఫ్ బర్త్. నేను ప్లస్ మ్యారేజ్ చేసుకుని కూడా వాళ్ళ ఊళ్ళోనే. నా బ్యాడ్ లక్ ఏమంటే నేను మ్యారేజ్ చేసుకుని ఒక 2 ఇయర్స్కు రాజశేఖర రెడ్డి చనిపోయారు. చిన్నప్పటి నుంచి నేను బై బర్త్ టీడీపీ, ఇంట్లో అందరు కాంగ్రెసే. లేదు 97 వరకు, 92 నుంచి 97 వరకు యువజన జనరల్ సెక్రటరీ ఉన్నా కడప డిస్టిక్. తర్వాత 97-98లో రిజైన్ చేసి తర్వాత కాంగ్రెస్ జరిగిన తర్వాత జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నా. వైఎస్ఆర్సీపీ మీ లైఫ్లో అనుభవాలు చూస్తుంటారు కదా, ఇప్పుడు మళ్ళీ సినిమాలో చూస్తారు, అదంతా మళ్ళీ గుర్తుకొచ్చిన. నాకు అదే చెప్తున్నా కదా సార్, నేను మెమరీ అదే చెప్తున్నాను. నేను యాక్చువల్లీ బై బర్త్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, డాన్సర్ని. ఇది పెద్ద మేజర్ యాక్సిడెంట్ నాది. ఇది 2010లో నేను రాజశేఖర రెడ్డి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు, ప్రతి అన్నకు ప్రతి ఒక్కకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను, ఫ్యాన్ 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 అంటాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి ఆలోచించి నడిపిస్తాం, చంద్రబాబు నాయుడు గారు మీరు చూసి మాట్లాడండి అంటాడు. జై. ఇప్పుడు సిద్ధం అంటున్నాడు కదా జగన్, మరి సిద్ధమే సార్, వెరీ నైస్. ఆ వర్డ్లోనే సిద్ధం అంటేనే సిద్ధం, విన్ విక్టరీ అనింది, వి ఫర్ విక్టరీ. చాలా రేర్ సార్ అది. చంద్రబాబు నాయుడు ఎక్కువ, రాజశేఖర రెడ్డిది, జగన్మోహన్ రెడ్డి గారు. సినిమా చూస్తే ఎలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మూవీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. మీ గురించి నేను అనుకుంటున్నాను, కానీ మూవీలో చూసిన తర్వాత చాలా అదృష్టంగా ఉంది. మరి రాజశేఖర రెడ్డి కుమారుని తలమించినట్టు కనిపిస్తుంది. జై హింద్, జై తెలుగుదేశం. ఎన్టీ రామారావు ఒకటే ఎలాగ చెప్తాడు సార్, జగన్ బాబు నీ ఆలోచనలో ముందుగా నడుస్తున్నాయి, మీ నాన్నగారు మించి నీ పర్ఫార్మెన్స్ ముందుగా నడిపిస్తుంది. జై హింద్, జై తెలుగుదేశం. మాది కర్ణాటక సార్. మాది 1 నెల మొత్తం కర్ణాటకలో ఉంటాము, 11 నెలలు మొత్తం ఆంధ్రలోనే ఉంటాం. అక్కడే జాబు. ఏం పవర్ సార్ అయింది, చాలా పవర్ ఉంది. చాలా అంటే చాలా ఉంది. జై జగన్, జై జగన్, జై జై జగన్ అన్న, జై జగన్. చూడొచ్చు ఒకలాగా ఉంది, కానీ పిక్చర్లో అంత జగన్మోహన్ రెడ్డి చేసినంత ఫీలింగ్ అయితే లేదు దాంట్లో. ఆయన హీరోగా చేసినా సరే, ఆయన హీరో లేకపోయినా మన రాజకీయంలో అయితే ఆయన హీరోయే. మన ఏపీకి రాజధాని తర్వాత ఆయన హీరోయే జగన్మోహన్ రెడ్డి. పిక్చర్ అయితే అంత అది లేదు. ఓకే, ఇప్పుడు యాత్ర 1లో మమ్ముట్టి బాగా చేశారు కదా, ఇప్పుడు ఇందులో జీవా ఎలా చేశారు? జీవా అంత లేదు. యాత్రలో అంటే ముమ్మాటి అంటే ఆయన సీనియర్ నటుడు. ఒక ఏంటంటే రాజశేఖర రెడ్డి ఆ టైంలో ఆయన నటుడు కాబట్టి ఆయన చేసినంత ఈయన చేయలేదని అనిపిస్తుంది. సినిమా అంటే మన నిజ జీవితంలో ఇప్పుడు చూసాం, వాళ్ళ జీవితం చూసాం, ఉన్నట్టు తీసారా లేకపోతే ఆయన ఎక్కువ కలిపి తీసిల్లా? కొన్ని కల్పితాలు పెట్టారు, ఆయన చేసింది తక్కువ, అక్కడ చూపించింది ఎక్కువ ఉంది. తిరిగిలేదు మళ్ళా జగనే. ఆంధ్రాలో ఫుల్ 100% డౌట్ లేదు, వేసుకోండి. అదా పనికిమాల పేపర్లు తీసేయండి. సినిమా బాగుందా? సినిమా చాలా బాగుంది. తండ్రి వైఎస్ఆర్ ఎలా చూపించారు? బాగా చూపించారు, బాగుంది, కరెక్ట్, అంతా జరిగిందే, అంత 100% సార్. మంచిగా ఉంది. జగన్ గారు చేసింది కష్టము మంచిగా చేశారు సార్.
ఓకే, వైఎస్ఆర్ గురించి ఎలా చూపించారు? ఆయనకు సల్యూట్. బాగుంది. ఓకే, ఎలా ఉంది సార్? సూపర్ ఎక్సలెంట్ సినిమా తీశారు. జగన్ ఎలా మహీరాఘవ ఇది అసలు అనుకున్న కనుకన్నా ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. యాత్ర వల్ల వాళ్ళ నాన్న చూపించారు కదా, ఇప్పుడు యాత్ర టూలో దానిలో కంబైన్ చేసి చూపించారు వాళ్ళ ఫాదర్ని కూడా, మమ్మూటి గారిని. సినిమా సూపర్. జీవా ఎలా చేశాడు హీరో? సేమ్ జగన్ లాగా ఉన్నాడు. సేమ్ ఆహాభావాలన్నీ అన్ని సేమ్ సూపర్ సినిమా. మంచి. మళ్ళీ జగన్ అయినా మరి? జగన్ అయితే 100% వస్తాడు. 2024 24 వస్తాడు. గ్యారంటీ 175. ఎలా ఉంది సార్ పాదయాత్ర? సూపర్ జగన్ ఈజ్ గుడ్. బ్లాక్ బస్టర్ హిట్ జగన్. ఎలా ఉంది సార్? బాగుందండి సినిమా, బాగుంది, చాలా బాగుంది. జగన్ ఎలా చూపించారు? మంచిగా చూపించారు, బాగా చూపించారు. అంతా ఇలా మామూలుగా ఏపీలో ఎలా చూపిస్తున్నారు, ఏం చేస్తున్నాడు అంతా మొత్తం సినిమాలు బాగా చూపించారు. ఓకే, ఈసారి మళ్ళీ జగనే అంటారా? ఖచ్చితంగా వస్తారండి, ఎందుకంటే ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి అంతమంది జనాలు వస్తున్నారు కదా, లేకపోతే ఊరికే రారు కదా ఎవరి మీద కూడా.